రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ చేసిన త్రిబుల్ సినిమాతో అతనికి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కింది. త్రిబుల్ పూర్తవగానే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా వెంటనే స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ను మొదలుపెట్టడంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. త్రిబుల్ సినిమా కోసం చాలా సమయాన్ని కేటాయించిన చరణ్ గేమ్ చేంజర్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల గేమ్ చేంజర్ సినిమా పూర్తవడానికి చాలానే టైం పట్టింది. వాయిదాల మీద వాయిదాలు పడి ఆ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతో కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ సినిమా తీరా రిలీజ్ అయ్యాక చరణ్ కు నిరాశ మిగిల్చింది. ఇలాంటి సినిమా కోసమా చరణ్ ఇన్నాళ్లు కష్టపడింది అని అందరూ మాట్లాడుకున్నారు. అయితే అంతా అయిపోయాక చేసేదేమీ లేక చరణ్ తన ఫోకస్ ను తర్వాతి సినిమాపైకి మార్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పిన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా జనవరి నెలాఖరు వరకు చరణ్ ఈ సినిమా కోసం తన సమయాన్ని కేటాయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పెద్ది తర్వాత చరణ్ తన నెక్స్ట్ మూవీని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ చరణ్ సుకుమార్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూ ఉండగా ఈ మూవీ ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే పెద్దిని పూర్తి చేసిన వెంటనే రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం వర్క్ చేయనున్నారన్నమాట. ఆల్రెడీ త్రిబుల్ గేమ్ చేంజర్ సినిమాల కోసం ఎక్కువ టైం తీసుకోవడం వల్ల సినిమాలను వేగంగా పూర్తి చేయలేకపోతున్నా అని భావించిన చరణ్ ఏం మాత్రం గ్యాప్ తీసుకోకుండానే తన తర్వాతి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లి గతంలో వచ్చిన గ్యాప్ ను పూరించాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ నిలవడంతో వీరిద్దరి కలయికలో రానున్న సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. ఈ మూవీ చరణ్ కెరీర్ లో 17వ సినిమాగా రూపొందనుంది.